హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో డిజైన్స్. ఎక్కువ హెవీగా కాకుండా సింపుల్గా డిజైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ అయితే తప్పకుండా ట్రై చేయండి. బ్లౌజ్ అండ్ శారీ సెల్ఫ్ కలర్లో వచ్చినప్పుడు ఇట్లా ట్రై చేయండి. సింపుల్గా అండ్ సూపర్గా ఉంటుంది. ఈ డిజైన్ని సింపుల్గా ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని అందరు లైక్ చేసేయండి. ఫస్ట్ అయితే మనం నార్మల్గా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకొని పైన నెక్ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నా. కింద బ్యాక్ ఎంత ఉందో చూసుకొని అంత పెట్టేసుకోండి. మనం పైన 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఒక 3/4 ఇంచు యాడ్ చేసుకొని 2 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలో ఒకసారి చూసుకుందాం. రౌండ్ షేప్ కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్గా కావాలి కాబట్టి మనం కింద ఎంత అయితే ఉంచుకున్నామో అంతే ఉంచుకోండి. అటు సైడ్ నుంచి పైకి 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు కార్నర్ నుంచి 2 ఇంచులకి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. ఇట్లా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన నెక్ దగ్గర నుంచి కొంచెం లోపల వైపుకి తీసుకొని మళ్ళీ అదే పావించుని బయట సైడ్కి తీసుకొని ఇట్లా మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ని కలుపుతూ షేప్ అనేది డ్రా చేయండి. ఒకవేళ బిగినర్స్ అయి మీకు షేప్ కరెక్ట్గా రాకపోతే ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఇట్లా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు నెక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డింగ్ పైన పెట్టేసుకొని ఒకసారి ప్రెస్ చేసి చూసుకుంటే మనకి ఇటు సైడ్ కూడా మార్కింగ్ పడిపోతుందా. నెక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోండి. సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది కదా, దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక పేపర్ క్యాన్వాస్ పేపర్ని తీసుకొని మనం ఇంతకుముందు నెక్ కట్ చేసుకున్నాం కదా, అందులో వచ్చిన పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఎట్లా అయితే ఉందో అట్లా మార్కింగ్ చేసుకోండి. ఈ పీస్ని కరెక్ట్గా పట్టేసుకోండి, కదలకుండా పెట్టుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోండి. ఇట్లా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు విడ్త్ ఉంచుకున్నాం కదా, ఆ 1/2 ఇంచుని ఇక్కడ మార్కింగ్ చేసుకొని చుట్టూ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మీ బ్లౌజ్ ఒకవేళ పెద్ద సైజ్ అయితే మీరు ఇంకా డిజైన్ని కొంచెం పెంచుకోవాలి అనుకుంటే 1.5 అట్లా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నా. ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకు షేప్ అయితే రెడీ అయిపోద్ది. మనం ఎట్లా అయితే మార్కింగ్ చేసుకున్నామో అట్లా కట్ చేసుకోవడమే. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు వదులుకున్నాం కదా, దాన్ని కట్ చేయకుండా మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇట్లా మిడిల్లో నుంచి కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ కొంచెం సాగకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా నీట్గా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ పేపర్ క్యాన్వాస్ని మీరు ఏ ఫ్యాబ్రిక్తో అయితే డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్యాబ్రిక్కి ఐరన్ చేసి అటాచ్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచు విడ్త్ ఉండేటట్టు చూసుకొని ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్స్ పెట్టేసుకొని ఇట్లా మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, దాన్ని మొత్తం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇట్లా చుట్టూ మొత్తం నీట్గా కార్నర్స్ దగ్గర కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఫోల్డ్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవడమే. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మనకైతే ఇట్లా రెడీ అయిపోద్దిగా. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని పైన ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కట్ చేసుకొని మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోండి. ఇక్కడ మనం ఫస్టే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోండి. నేను ఇక్కడ మిషన్తో పని లేకుండా గ్లూతో జాయింట్ చేసుకున్నా. దాన్ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకొని ఈ 2 టక్స్ ఒకే దగ్గరకు వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోండి. ఇది మనం రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకు పైన ఫ్యాబ్రిక్ జరిగిపోకుండా పిన్స్ పెట్టేసుకొని పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి నెక్ కట్ చేయకుండా ఇట్లా రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు మళ్ళీ రైట్ సైడ్కి కరెక్ట్గా వచ్చేస్తుంది డిజైన్. ఇక్కడ కార్నర్స్ దగ్గర సూదిని కిందికి దించి మనం ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకొని సేమ్ స్టిచ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా డిజైన్ అయితే వచ్చేస్తుంది.
ఇట్లా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక పావించి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత టక్స్ ఇచ్చుకోండి. మీరు ఎంత నీట్గా టక్స్ ఇచ్చుకుంటే మీకు షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా నీట్గా కట్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న డిజైన్ని టర్న్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని రైట్ సైడ్ వైపుకు నీట్గా టర్న్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఇట్లా పేపర్ క్యాన్వాస్ వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది అండ్ డిజైన్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా మొత్తం నీట్గా ఒకసారి ప్రెస్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి. ఇట్లా నీట్గా తిప్పేసుకున్న తర్వాత నీట్గా పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. చుట్టూ కూడా ఈవెన్గా వచ్చేటట్టు చూసుకోండి. మనం ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో చివరిని వచ్చేటప్పుడు కూడా అక్కడే స్టిచ్ పడేటట్టు చూసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ పోట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టుకున్నా. మనం ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, దాన్ని వదిలేసి మిగిలిన దగ్గర నుంచి మీరు కావాలనుకుంటే ఇట్లా మార్కింగ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఈవెన్గా డిస్టెన్స్ చూసుకొని పెట్టేసుకున్నా పర్లేదు. ఇట్లా స్టిచ్ చేసుకునేటప్పుడు పోట్లీ బటన్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకొని పైనుంచి ఒక స్టిచ్ చేసుకుంటూ రండి. ఇక్కడ పోట్లీ బటన్స్ అనేవి ఒక దగ్గర దూరంగా ఒక దగ్గర కాకుండా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోండి. మీకు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లుక్ అనేది నీట్గా అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా పోట్లీ బటన్స్ నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ పైపింగ్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఒక సైడ్కి ఫోల్డ్ చేసి ఒక సైడ్కి పైపింగ్ని స్టిచ్ చేసుకొని దాన్ని కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మీకు సింపుల్గా పైపింగ్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుంది. కరెక్ట్గా పైపింగ్ ఎట్లయితే స్టిచ్ చేసినప్పుడు ఉంటుందో అదే విధంగా పెట్టేసుకొని పైన మనం ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా అదే స్టిచ్ పైన పడేటట్టు చూసుకొని స్టిచ్ అనేది చేసుకోండి. ఇట్లా సింపుల్గా మనం పైపింగ్ని కూడా రెడీ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి మనకు నార్మల్గా మనం పైపింగ్ స్టిచ్ చేసినప్పుడు ఎట్లా అయితే వస్తుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. ఇట్లా కార్నర్స్లో నీడిల్ని కిందికి దించి మనం క్లాత్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ ఇదే విధంగా నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకుంటే మనకు పైపింగ్ అనేది రెడీ అయిపోద్ది. తర్వాత మీరు కావాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే పక్కకి స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టిచ్చింగే చేస్తున్నా, హెమ్మింగ్ ఏం చేయట్లేదు. మీరు ఒకవేళ స్టిచ్ చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈవెన్గా స్టిచ్ పడేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. అంతే, ఇంత సింపుల్గా మనకు న్యూ లుక్ అనేది రెడీ అయిపోద్ది. ఇట్లా మొత్తం స్టిచ్ చేసుకున్నాక నార్మల్గా మనం డాట్స్ వేసుకొని బ్లౌజ్కి జాయిన్ చేసుకోవడమే. ఫినిషింగ్ అయితే సింపుల్గా ఉంటుంది. లోపల సైడ్ కూడా మనకు ఎక్కడ కచ్చెస్ ఏం కనిపించకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ డిజైన్ కావాలో నేమ్ మెన్షన్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.